ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానాలను, కామెంట్లను, బాడీ లాంగ్వేజ్‌ను, అసహనాన్ని, అసంతృప్తిని వీటన్నిటిని గమనిస్తే మొత్తం మీద ఆయన దేనికోసమో వెంపర్లాడుతున్నారు, దేనికోసమో తాపత్రయపడుతున్నారు. అది ఏంటి అనేది అర్థం కావడం లేదు. సీరియస్‌లీ. ఈవెన్ నిన్న కాకినాడ పోర్టు నౌకలో ఎళ్లి, పడవలో ఎళ్లి అఫ్‌కోర్స్ అంటే తను ఎటు సినిమా హీరో కాబట్టి ఆ సినిమా హీరోకి కదా ఏదో షూటింగ్ అంటే కొన్ని షాట్లు తీసినట్లు, కొన్ని టేకులు తీసినట్లు మొత్తం విజువల్స్ అని అలాగే బయటకొస్తాయి తనవి. సరే పోనీయండి వాళ్ళ పీఆర్ టీము ఆ విధంగా ఉంటది. ప్రమోట్ చేసుకుంటే అందులో ఏమి ఇబ్బంది లేదు కానీయండి. అయితే ఆ మొత్తం వ్యవహార శైలి, ఆ పర్యటన, తన మాటలు గమనిస్తే అసలు వీళ్ళు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అనే అనుమానం వస్తది. కాకినాడ పోర్టు స్మగ్లర్లకు నిలయంగా ఉంది అంటున్నారు. నేనొస్తే ఎస్పీ రాకపోవడం ఏంది అంటారు. నన్ను ఇక్కడ బియ్యం చూపించకుండా ఎక్కడున్నాయో సీజ్ చేసినవే నౌక చుట్టూ తిప్పారు అంటూ ఉన్నారు. రకరకాలుగా అంతకుముందు ఏమో శాంతి భద్రతల సమస్య ఉంది అన్నారు. ఢిల్లీలో అడిగితే ఏమో నాకేం తెలుసు, హోమ్ మినిస్ట్రీని సీఎంని అడగండి అంటారు. ఆ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు మీద తీవ్ర అసహన పడుతూ ఉన్నారు. ఆ బాడీ లాంగ్వేజ్, తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం రకరకాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఇవన్నీ గమనిస్తే దేనికోసమో తాపత్రయపడుతున్నారు. అంటే అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు, నాయకులుగా మా తప్పేం లేదు అని చెప్పి ఏమన్నా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఈ ప్రభుత్వం చేసే తప్పులకి నాకు సంబంధం లేదు, మేము మంచిగానే ఉందాం అనుకుంటున్నాం, కానీ ఈ ప్రభుత్వం మరోవైపు వెళ్తోంది, ఈ ప్రభుత్వం చేసే తప్పులు నాకు కుయ్యకండి అని చెప్పి ముందే ఈయన ప్లాన్డ్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారా? నెక్స్ట్ ఎప్పుడైనా కనుక ఈ తెలుగుదేశం పార్టీ నుంచి దూరం జరిగే పరిస్థితి వస్తే మేము అధికారంలో ఉన్నా కూడా మిమ్మల్ని ప్రశ్నించామే, అధికారంలో ఉన్నా కూడా మిమ్మల్ని మేము నిలదీశామే, మేమేం చూస్తూ లేదమే అని చెప్పి అప్పుడు మళ్ళీ ప్రచారం చేయడం కోసం ఇప్పటి నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? కానీ ఏమో చేస్తున్నారు. దేనికోసమో తాపత్రయపడుతున్నారు. తను ఇంకా కనుక లేకపోతే అధికారులు ఎక్కడికి పోతే అక్కడ తనకి ఇంకా ఎక్కువ ప్రియారిటీ దక్కడం లేదని ఫీల్ అవుతున్నారా? ఇంకా నాకు హడావిడి చేయట్లేదని ఫీల్ అవుతున్నారా? ఎక్కడికి వెళ్తే అక్కడికి కలెక్టర్, ఎస్పీ వచ్చి టకాటకాని ఉన్న దగ్గర నిలబడి ప్రజెంట్ చేయించుకోవట్లేదని ఫీల్ అవుతున్నారా? సరిగ్గా పని చేయట్లేదని ఫీల్ అవుతున్నారా? అధికారులు పని చేయట్లేదంటే ప్రభుత్వ వైఫల్యం. వెరీ సింపుల్. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి దేనికోసం ఈ ఉప ముఖ్యమంత్రి తాపత్రయం? ఏదో సంకేతాలు పంపిద్దాం అనుకుంటున్నారు, కానీ ఆ సంకేతాలు ఏం పంపిద్దాం అనుకుంటున్నారో ఆయనకు అర్థమవుతున్నట్లేదు. అసలు అది చూడండి హడావిడి, ఆ హడావిడి చూడండి. ఢిల్లీకి వెళ్ళి మాట్లాడొస్తే అక్కడ ఇంటర్వ్యూలు చూస్తే జాతీయ స్థాయిలో పేరెన్నిక కన్నా జర్నలిస్టులు ఏమో మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఫన్, రెగ్యులర్గా రండి ఇంటర్వ్యూలు ఇవ్వండి అని చెప్పి దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇదంతా హడావిడి చేస్తే ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మొత్తం మీద ఆయన ఏమేంటో, ఆయన ఆలోచన ఏంటో, ఆయన విధానాలు ఏంటో ఏం అర్థం కావట్లేదు. మొత్తం మీద దేనికోసమో తాపత్రయపడుతున్నారు. ఆ దేనికోసం అయ్యిందన్నది అర్థం కావట్లేదు.